అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసినోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్లబోతున్నారు. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్లి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలందరూ వచ్చి పడుతున్నారు, పక్కకు వెళ్లిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఇది మేడం గారికి కూడా చాలా క్లియర్ గా తెలుసు. దీన్ని ప్రభుత్వం కక్ష కట్టి ఇన్ని కేసులు బనాయించి పోలీస్ డిపార్ట్మెంట్ నే పావుగా ఉపయోగించి రాజ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. అసలు నిరంకుశ పాలన జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో పౌరులు తమ తాలూకా హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఇంత దారుణంగా ఎంతవరకు సమంజసం? అణిచివేత ఎంత అధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే చడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపు తేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు.